నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఈ మే 15వ తారీఖు గురువు మారటం అంటే వృషభములో నుండి మిథునములోకి మారటం వలన ఒకటి, రాహు కేతువుల యొక్క మార్పు. రాహువేమో మీనము నుండి కుంభములోకి రావటం, అలాగే కేతువు కన్య నుండి సింహములోకి రావటం. ఇలా మార్పు జరగటము వలన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు స్వతహాగా కూడా కర్కాటక రాశి వాళ్లకు బాగుంది. కానీ ఈ గ్రహాల యొక్క మార్పు, అనుకూలత అనేటువంటిది ఉన్నది. ఎప్పుడైతే కర్కాటకము తర్వాత సింహంలోకి కేతు వస్తున్నాడో, మోక్షదాయకుడైనటువంటి కేతు ఎప్పుడైతే వస్తున్నాడో, ఇన్నాళ్ల నుంచి పడినటువంటి ఇబ్బందులు, వాటికి వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా కేతువు అనేటువంటి వాడు ద్వితీయంలోకి రావటం వలన యోగాలు వస్తాయి. వీళ్ళు ఈ నెల నిజానికి ఎలా గడుపుతారు అంటే, ఏది అనుకున్నా జరగటం. 100 రూపాయలు రావాల్సిన చోట 110 రూపాయలు రావటము, అనుకున్నటువంటి పనులు అనుకున్న తడువాయి వెంటనే జరగటము. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అనుకూలం ఏర్పడటము, స్థలము కానీ ఇంకోటి కానీ కొనటము. ఎప్పటి నుంచో నష్టాలు వస్తుండేటువంటివి కూడా కొంచెం లాభాల బాటన పట్టటము, అనుకూలవంతమైనటువంటి వాళ్ళు వచ్చి పలకరించటము. ఇల్లంతా కూడా సంతోషముగా, చాలా గందరగోళముగా, అంటే అందరూ వచ్చి సంతోషముగా, ఆనందముగా, కోలాహలముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని గందరగోళం అనడానికి లేదు, కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే గందరగోళం అంటాం, కానీ సంతోషంగా, ఆనందముగా, కోలాహలముగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు చాలా ఆనందముగా, సంతోషముగా, కొన్ని కోట్ల రూపాయలు ఏదైతే మనకు లాటరీ తగిలితే ఆనందం ఉంటుందో ఆ ఆనందముతో గడపవచ్చు అనేటువంటిది గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి. గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే మన లగ్నము ఏ లగ్నంలో పుట్టాము ఏమిటి అనేటువంటిది చూసుకొని మనలో ఉండేటువంటి దోషాలను కానీ సరిదిద్దుకోగలిగినాము అంటే అప్పుడు మనకు ఉపయోగం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనకు ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు, దానికి మెయిన్ సంబంధించిన వాడు ఒక సంస్థలో అధిపతి అయినప్పుడు మనం ఒక అప్లికేషన్ అనేది పెట్టుకుంటేనే కదా ఉద్యోగం మనవాడు ఉన్నాళ్ళే అని ఇస్తాడు. మనం అప్లికేషనే పెట్టుకోకుండా నాకు ఉద్యోగం కావాలి మనవాడు ఉన్నాళ్ళే అంటే ఎలా ఇస్తాడు? ఇవ్వడు కదా. అలాగే మన లగ్నం ఏమిటి, మనం ఎక్కడ పుట్టాము, మనకు నచ్చినటువంటి అయ్యగారులు, ఎంతోమంది నచ్చిన అయ్యగారులు, గురువులు ఉంటారు. వాళ్ళను అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళితే ఈ రాశి ప్రకారముగా బాగున్నటువంటి ఫలితాలు వాళ్ళు శీఘ్రముగా పొందడానికి యోగమవుతుంది అనేది గ్రహించాలి. ఎవరెవరి దగ్గరికో పోయి కొత్తగా పోయి ఏదో పోగొట్టుకొని ఎవరూ పోగొట్టుకోవాల్సిన పని లేదు. మీకు బాగా తెలిసినటువంటి గురువుగారుల దగ్గరికి వెళ్ళి కనుక్కొని మా జీవితం ఏమిటని కనుక్కొని అట్లా ముందుకు వెళితే తప్పకుండా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న మార్పులే ఏవో ఉంటాయమ్మా. మనం ఏమనుకుంటామంటే ఏది చేసుకోము కానీ మనకు ఊరికే రావాలి అంటే రావు. అందుకని దానికి తగిన విధముగా స్పందించాలి. వీళ్ళు ఉద్యోగస్తులకైనా అనుకూలము, వ్యాపారస్తులకు అనుకూలము, ఈ అన్ని రకాల వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. రైతాంగానికి అనుకూలముగా ఉన్నది, విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. రాశి వాళ్లకు అందరికీ చాలా అనుకూలవంతముగానే ఉన్నదమ్మా. రావాల్సినటువంటి డబ్బు సకాలములో అందుతుంది. ఇంకా కోట్ల రూపాయలు వస్తే ఆనందం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అన్నప్పుడు ఊరికే మాట చెప్పడం కాదు. ఏదో చెప్తుంటారు వీళ్ళు, ఏదో టీవీల్లో కూర్చొని అని అనుకునేటువంటి వాళ్ళు అనుకుంటారు. నిజంగా అలా ఉన్నది. బాగున్నప్పుడు బాగుందనే చెప్పాలి. బాగలేకపోతే కదా
అవును. నాకెంతోమంది ఫోన్లు చేస్తారు, గురుగారు మీరేమో బాగుందన్నారు, మాకేమో బాగాలేదు అట్లా అంటే. బాగుండకపోవచ్చు, కానీ నీ లగ్నం వేరు, నువ్వు ఏ లగ్నంలో పుట్టావు, నీ గ్రహస్థితులు సరి చేసుకో, ఖచ్చితంగా బాగుంటాయి. సరి చేసుకోవడం అంటే మనమేం తీసి పెట్టడం కాదు. అయితే వింశోత్తరి దశలలో ఏవైతే కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో, ఇప్పుడు గోచార రీత్యా పంచాంగములో ఉండేటువంటి విధానముగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో, ఆ ఇబ్బందులకు ఉపశమనం. కోపంగా ఉండేటువంటి వాళ్ళని ఎవరైతే మాట చెప్తారో వింటారో ఆ వ్యక్తి వచ్చి, కాసేపు శాంతించవయ్యా, ఒక్క నిమిషం రా చెప్తా, నీకెందుకు, మనం బయటికి పోదాం అని పిలిచకపోతే శాంతిస్తాడు కదా, అంతే కదా. చాలా కోపంగా ఉండేటువంటి వ్యక్తికి అందువలన అలా పక్కకు తీసుకెళ్ళి ఎలా అయితే చేస్తామో, అలా గ్రహాలకు సంబంధించినటువంటివి ఎప్పుడైతే మనం మననము చేస్తూ దానికి ఉపశమనం చేస్తామో, తప్పకుండా వాళ్ళ జీవితాల్లో యోగాలు అనేటువంటివి కలుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అన్ని రకాల వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది వీళ్లకు అనేది గ్రహించాలి.